10 రోజులు ఓపిక పట్టండి. దేవగురువు అనుగ్రహంతో గోల్డెన్ డేస్ మొదలవుతాయి. జ్యోతిష శాస్త్రంలో బృహస్పతి సంపద, ఆనందం, అదృష్టం, పిల్లలు, జ్ఞానం, ధర్మానికి కారణమైన గ్రహంగా పరిగణిస్తారు. జాతకంలో బృహస్పతి స్థానం బలంగా ఉంటే ఒక వ్యక్తి ప్రతి పనిలో అపారమైన విజయాన్ని పొందుతాడని మత విశ్వాసం. అదే సమయంలో బృహస్పతి బలహీన స్థానం జ్ఞానం, సంపద, పురోగతి మార్గంలో అడ్డంకులను సృష్టిస్తుంది. దేవగురువుగా పిలిచే బృహస్పతి ఈ ఏడాది మొత్తం వృషభ రాశిలోనే సంచరిస్తాడు. రాశిని మార్చకపోయినా నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాడు. దృక్పంచాంగ్ ప్రకారం ఆగస్టు 20, 2024 మంగళవారం సాయంత్రం 5:22 గంటలకు బృహస్పతి రోహిణి నక్షత్రం నుండి నిష్క్రమించి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. నవంబర్ 28, 2024 వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు. దీనివల్ల 12 రాశుల వారు కూడా ప్రభావితమవుతారు. బృహస్పతి నక్షత్ర మార్పు కొన్ని రాశుల జీవితాల్లో ప్రయోజనకరమైన మార్పులను తెస్తుంది. అయితే కొన్ని రాశుల వారు ఈ కాలంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. బృహస్పతి సంచారం వల్ల ఏ రాశుల వారికి ప్రకాశవంతంగా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి. గురుగ్రహ నక్షత్రం మారడం వల్ల మేషరాశి వారికి శుభపరిణామాలు కలుగుతాయి. ఈ సమయంలో మీరు సమాజంలో చాలా గౌరవం పొందుతారు. కొత్త ఆదాయ వనరుల ద్వారా అధిక లాభాలు ఉంటాయి. వ్యాపార పరిస్థితి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. వస్తు సంపదలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు పెరుగుతాయి. వృషభ రాశి. గురుగ్రహ సంచారం వృషభ రాశి వారి వైవాహిక జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ కెరీర్లో గొప్ప విజయాన్ని పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. పాత పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. ఆర్థిక కోణం బలంగా ఉంటుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి బృహస్పతి సంచారము వలన విశేషమైన లాభం కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అనేక బంగారు అవకాశాలు ఉంటాయి. మీరు కెరీర్కు సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. ఆకస్మిక ఆర్థిక లాభానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. వృత్తి జీవితంలో విజయాల మెట్లు ఎక్కుతారు. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. ధనుస్సు రాశి. మృగశిర నక్షత్రంలో బృహస్పతి సంచారం ధనుస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు వ్యాపారంలో లాభాలను పొందుతారు. వృత్తి జీవితంలో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. సంపదలో పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.